ఆనాటి ప్రభుత్వం బర్రెలు గొర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు గుట్టుకోండి, లేకపోతే చీరలు నేయండి, గౌడన్నలు కళ్ళు గీయండి అని చెప్పి చేపలు బర్రెలు చెప్పులు లేకపోతే చెట్లు లేకపోతే మిగతా వృత్తులు మనలు చేసుకోమన్నారు. ప్రభుత్వం వీటికే మనల్ని ప్రోత్సహించింది ఆనాడు. రాజ్యాలు మాత్రం మనము బర్రెలు గొర్రెలు పెంచుకొని చేపలు పట్టుకొని చెప్పులు గుట్టుకొని చెట్లు గీసుకుంటుంటే మనమందరం ఏం పని చేస్తే వాళ్ళ పిల్లలు రాజ్యాలు వెళ్తారని ఆనాటి ప్రభుత్వం చెప్పింది. నేనేమన్నా అయ్యా ఇది ఎవరో దయాదాక్షిణ్యాలతో వచ్చిన వృత్తి కాదు, తరతరాలుగా మా సోదరులకు అంది వచ్చిన కుల వృత్తి. వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు 10 తరాల నుంచి ఈ వృత్తితోనే జీవనం సాగించారు, పిల్లలను చదివించుకున్నారు. వాళ్ళు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు ఈ గౌడన్నలను ఈ యాదవ్ సోదరులను ముదిరాజు బిడ్డలను దళిత బిడ్డలను ఈరోజు పంపిస్తే పీజీలు పిహెచ్డీలు చదివి డాక్టర్లు లాయర్లుగా రాణించి ఐఏఎస్ ఐపీఎస్లుగా పాస్ అయి ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలనుకుంటున్నారు. వాళ్ళందరికీ మేలు జరగాలి, దానికోసం మా ప్రభుత్వం ఉంటుందని నేను చెప్పిన. ఇవాళ కూడా నేను చెప్తున్న మా గౌడన్నలతో కొన్నిసార్లు మన తలరాతను మనం మార్చుకోలేం, మన పిల్లల తలరాత మనం మార్చవచ్చు. మనము తెలిసో తెలియకనో చదువు వచ్చో రాకనో మనకు వసతి లేకనో ఆనాడు చదవాలన్న ఆకాంక్ష ఉన్న తల్లిదండ్రుల పేదరికం వల్ల చాలామంది గౌడ సోదరులు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలల్లో కుల వృత్తికే అంకితం అయిపోయినారు. ఊర్లల్లో బర్రెల కాడికి గాసం పోయినరు. కానీ ఇవాళ చైతన్యం వచ్చింది. ఇవాళ చదువుకుంటున్న మా మిత్రుడు మధు యాస్కి గౌడ్ ఇక్కడనే ఉన్నాడు. మదన్న అమెరికాకు పోయి పెద్ద ఎత్తున ఒక న్యాయవాదిగా రాణించి ఈరోజు అమెరికా నుంచి వెనక్కి వచ్చి పార్లమెంట్ సభ్యుడయ్యిండు. ఎందుకంటే చదువుకోవడం వల్ల అయ్యిండు. చదువుకోవడం వల్లనే మధు యాస్కి గౌడ్ వందలాది వేలాది మందికి అమెరికాలో వీసాలు ఇప్పించగలిగాడు. ఎంతో మందికి తెలియని వాళ్ళకి అమెరికా పోయి దిక్కుదోచకుంటుంటే అమెరికాలో వాళ్ళకి దారి చూపించిండు. ఎందుకయ్యా అంటే చదువుకున్నాడు కాబట్టి చేయగలిగాడు. అందుకే మిత్రులారా, కుల వృత్తిని కొనసాగించండి, కుల వృత్తిని గౌరవించండి, పిల్లలను మాత్రం బడికి పంపండి, పిల్లలను చదివించండి. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని వందల కోట్లు ఖర్చైనా మా బట్టి విక్రమార్క గారు వెనకడుగు వేయకుండా గ్రీన్ ఛానల్లో మీకు డబ్బులు ఇస్తాడు. ఒకప్పుడు నర్సరీ ఎల్కేజీ యూకేజీ లేదు, పాఠశాలల పిల్లలకు టిఫిన్ పెట్టే సాంప్రదాయం లేదు. మధ్యాహ్నం అన్నం పెడితే దొడ్డు బియ్యం పెట్టి పల్చటి సాంబారు వస్తే పిల్లలు తినబుద్ధి కాక తిన్నా వామిటింగ్ చేసుకునే పరిస్థితి. ఈరోజు హైయెస్ట్ క్వాలిటీ ద బెస్ట్ ఫైన్ రైస్ ఈరోజు నేను మా బట్టి గారు మా మహేష్ గౌడ్ గారు మా పొన్నం సన్న బియ్యం తింటున్నామో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఆ సన్న బియ్యమే పిల్లలకు ఈరోజు అన్నం పెట్టిస్తున్నాం. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు వడ, ఒకరోజు దోశ, ప్రతిరోజు ఒక్కొక్క రకం ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తున్నాం. ఒకరోజు పాలు, ఇంకొక రోజు రాగి జావా పిల్లలకి ఇస్తున్నాం. కడుపు నిండా తింటే వింటున్న చదువు తలకెక్కుతుంది, తలకెక్కితే వాళ్ళ తలరాత మారుతుంది. మన పిల్లలు బాగుపడాలంటే, మన పిల్లలు ఈ రాజ్యాన్ని ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. పిల్లల్ని చదివించండి, కష్టమైన నష్టమైన పిల్లల్ని బడికి పంపించండి. ప్రభుత్వ పాఠశాలల్లో మీకు అన్ని వసతులు ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.